సంక్రాంతికి భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎన్జీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజాను 2 రోజుల్లో 1,00,000కు పైగా వాహనాలు దాటాయి. నందిగామలో జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఇటు పట్నం వాసులు పల్లెబాట పట్టడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శంకరి, సంక్రాంతి తమ విలేజెస్ జరుపుకునే గ్రాండ్గా జరుపుకునేందుకు అందరూ కూడా తమ తమ ఊళ్ళకి పయనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం లాంగ్ వీకెండ్ సెలవులు ముందుగానే రావడంతో పూర్తిగా కూడా నిన్న మొన్న చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా తమ ఊళ్ళకి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఫ్రైడే ఈవినింగ్ నుంచి కూడా స్పెషల్ బస్సులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రైడే ఈవినింగ్కే దాదాపుగా అందరూ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సాటర్డే, సండే ఈ రోజు వరకు చాలా మంది ఇప్పటికే సగం పైగా కూడా సిటీ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నుంచి 30 నుంచి 40 లక్షల మందికి పైగా కూడా ఈసారి తమ ఊర్లకు వెళ్తారని చెప్పేసి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తారని చెప్పేసి అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అటు స్పెషల్ బస్సులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద 3 రోజుల నుంచి అయితే ప్రజలందరూ కూడా తరలి వెళ్తున్నారు. దాదాపుగా ఇప్పటికే సగం సిటీ రోడ్లన్నీ కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న ఈ రోజు చూసినట్లయితే టోల్ గేట్ల దగ్గర అయితే రష్ అయితే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణ సమయంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క దాదాపుగా ఇక్కడ గచ్చిబౌలి టోల్ గేట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ గచ్చిబౌలి టోల్ గేట్ దగ్గర చూసినట్లయితే మొత్తం కూడా 10 టోల్స్ ఉంటాయి ఇక్కడ. సో జనరల్గా 5,000 నుంచి 7,000 వెహికల్స్, సో పర్ డే 70,000 వెహికల్స్ దాకా ఇక్కడ పాస్ అవుతూ ఉంటాయి. కానీ నిన్న ఈ రోజు తెల్లవారుజాము వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 1,40,000 పైగా కూడా, అంటే డబుల్ ఆ స్థాయిలో వెహికల్స్ అన్ని కూడా మూవ్ అయినట్టుగా అధికారులు రికార్డ్స్తో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం కొంత క్రౌడ్ తగ్గింది, కానీ ఈ రోజు సాయంత్రం నుంచి మరొకసారి టోల్ గేట్ దగ్గర రష్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రైడే సాయంత్రం నుంచి సాటర్డే సాయంత్రం వరకు కూడా రష్ అయితే పెరిగింది. ఈ రోజు కూడా నైట్ సో రష్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రత్యేకంగా ఇక్కడ 5 టోల్స్ ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఒక విజయవాడ వైపు వెళ్ళే ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ దాదాపుగా ఇంకా 2 అడిషనల్ టోల్స్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రం కూడా రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు గచ్చిబౌలి టోల్ గేట్ దగ్గర అయితే. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.